ఏంటి వదిన ఇవాళ ప్రొద్దుటి నుండి హడావుడిగా పని చేసుకుంటాను. ఏం లేదు వదిన, మీ అన్నయ్య బయటికి పోదామన్నాడు, అందుకే తొందరగా పని చేసుకుంటాను. వస్తున్నా, మీ అన్నయ్య పిలుస్తాడు వదిన. ఎందుకో ఒకసారి వెళ్ళొస్తా, కొంచెం బట్టలు మడత పెట్టు. అబ్బో నా వల్ల కాదు వదిన, నువ్వే మెల్లగా చేసుకో. సరే తీ వదిన, నేను వచ్చిన తర్వాత మడత పెట్టుకుంటా. తేజ, ఏంటి బావా? ఏమైంది? బయటికి పోదామంటే నీ పనులు ఓడతలేవు. నేను మన పొద్దుట లేచిన కానీ ఖాళీగా ఉన్నా బావ, ఒక్కదాన్ని మొత్తం పనులన్నీ చేసుకుంటానా. మొత్తం నువ్వెందుకు చెప్తానే? మా చెల్లెకని చెప్తే అయిపోతాయా? ఓ మస్తు చెప్తాను కానీ. ఏంటిది? ఏం లేదు, ఒక వంటే ఉన్నది, అవుతావా? ఆయన కంప్లైంట్ చేసేస్తా. తొందర రాపో. ఏమైంది అత్తమ్మ, ఆరోగ్యం ఎట్లుంటుంది? ఇక అట్లనే ఉంటుంది, వయసు పడ్డది కాబట్టి ఇక అంతే. వదిన కొంచెం ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి ఇవ్వవా? మీ అన్నయ్య బయటికి పోదామంటాడు, ఇంతలో బియ్యం పెడతా. అబ్బో నా వల్ల కాదు వదిన. ఏ పని చేతనైతే ఏ పని చెప్పినా చేత కాదు. వదిలేకు చేతనైతే లేదు కావచ్చునే, నేను గోసి తిడితే. ఏం అవసరం లేదే, ఎవ్వరికి చేత కాదు, ఒక నాకే చేతనైతుంది, నేనే చేస్తుంది. ఏమైందిరా స్వాతి, గాయంత్రాని కోసమే బాధపడతానవా? అదేం లేదు అత్తమ్మ, ఇదివరకు వదిన పని చెప్పక ముందే అన్ని పనులు చేసేదాన్ని, కానీ ఇప్పుడు వదిన పని చెప్పినా కూడా ఆమెకు సాయం చేయలేకపోతున్నాను. నాకు విపరీతమైన నడుము నొప్పి అత్తమ్మ. అన్నయ్యకును వదినకు చెప్తే బాధపడతారని అసలే చెప్తలేను. ఏంటి వదిన నువ్వు చెప్పేది? నడుము నొస్తాందా? నీకు నడుము నొప్పి ఉన్నదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి వదిన? నాకు ఆ విషయం తెలియక ప్రొద్దున నుంచి నీకు పని మీద పని చెప్తున్నా. అయినా నీకు తెలియదు కదా వదిన నాకు నడుము నొప్పి ఉన్న సంగతి. తెలియని దానికి నువ్వైనా ఏం చేస్తావు? నువ్వెవరిని అర్థం చేసుకుంటావే? వదిన పొద్దున లేచి పని అంతా చేసేది, ఇవాళ నువ్వు చెప్పినా చేస్తలేదంటే ఎందుకు చేస్తలేదు, నువ్వు అర్థం చేసుకోవా? నిజమే వదిన, నీ గురించి తెలిసి కూడా ఈరోజు బాగా పని ఉండేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడినా, ఏమనుకోక వదిన. అయ్యో వదిన, నేనెందుకు అట్లా అనుకుంటా? పొద్దుటి నుండి అన్నయ్య నిన్నెంత గాయగా చేస్తున్నాడో చూస్తున్నా కదా, దాంట్లో ఒక మాట అన్నట్టుగా ఉన్నావు. నేనేం పట్టించుకోలేదు వదిన. చూసినావా వదిన, మా అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు అర్థం చేసుకున్నావు.